పేరు వినగానే పిస్తోల్ జారిపోయిందా? తీసుకో, వేలుతో నొక్కు, గుండు బయటకొస్తుంది, గుండెల్లో నుంచి దూసుకుపోతుంది. తీసుకో తీసుకో. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నువ్వు చచ్చే ముందు పాపారాయుడు ఎలా ఉంటాడో చూచి తరిస్తావని. గుడ్ పర్సనాలిటీ. బెస్ట్ ఆఫ్ లక్. గో ప్లీజ్ గో. వెళ్ళు. పిరికి పంద, కుక్కను కాల్చినట్టు కాల్చి శవాన్ని తీసుకురమ్మన్నావు. నీ కళ్ళ ముందుకు వచ్చిన వాణ్ణి పొమ్మంటున్నావా? భయమా? నీ చెవలో వైర్లెస్, నీ చూపలో కేర్లెస్, నీ మాటలో ఫియర్లెస్. యు ఆర్ బ్రెయిన్లెస్. కూర్చో. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. చూశావుగా, వెళ్ళు. గో గో. నన్ను పట్టుకుంటే నీ ప్రభుత్వం ₹1,00,000 బహుమానం ఇస్తానని ప్రకటించింది కదరా. నీ జీతం నీ పెళ్ళాం బిడ్డలు సుఖంగా బ్రతకటానికి చాలదు. అందుకని నన్ను పట్టుకొని ఆ ₹1,00,000 తీసుకొని నీ దేశానికి వెళ్ళి నీ పెళ్ళాం బిడ్డలతో సుఖంగా బ్రతుకు. నేనెందుకు పట్టుకుంటాను? యు ఆర్ మై ఫ్రెండ్. మీ భారతీయులంతా నాకు స్నేహితులు. మా వంటవాడు భారతీయుడు, మా తోటవాడు భారతీయుడు, మా పనివాడు భారతీయుడు, మా దీపాలు ముట్టించేవాడు భారతీయుడు. మీ చెప్పులు దుడిచేవాడు కూడా భారతీయుడే, మీ బట్టలు ఉతికేవాడు కూడా భారతీయుడే, మీ కాళ్ళు పట్టేవాడు కూడా భారతీయుడే, చివరకు మీ ప్రాణాలు తీసేవాడు కూడా ఈ భారతీయుడే. ఖబర్దార్. మేము మీ స్నేహితులమా? కాదు, మీ దృష్టిలో కేవలం బానిసలం. కనుకనే వంటవాణ్ణి, తోటవాణ్ణి, తొలివాణ్ణి అందరినీ భారతీయులు పెట్టుకున్నాం. అసలు మీరు మా దేశానికి ఎందుకు వచ్చారు? ఉద్యోగం కోసం కాదు, వ్యాపారం పేరుతో మా దేశాన్ని దోచుకోవడానికి. నేను మాత్రం ఉద్యోగానికి వచ్చాను. కాదు కాదు, వ్యాపారం పేరుతోనే మా గడ్డ మీద అడుగు పెట్టారు. అమెరికలైన మా వాళ్ళు మీ మాటలు నవ్వారు, మీతో చేతులు కలిపారు. ఆ చేతులు కలిపిన మనుక్షణమే ఊరికి ఊరికి, ఇంటికి ఇంటికి, తల్లికి బిడ్డకు, బిడ్డకు తల్లికి, అక్కకు చెల్లెలికి, చెల్లెలికి అక్కకు, అన్నకు తమ్ముడికి, తమ్ముడికి అన్నకు, చివరకు భార్య భర్తల మధ్య కూడా విభేదాలు సృష్టించి తరతమ్ములను కల్పించి ఒక్కొక్కరిని విడదీసి ఆ విడదీసిన వాళ్ళను మీరు కలిపి డివైజన్లు కలిసితో మా సామ్రాజ్యాన్ని మీ హస్తగతం చేస్తున్నారు. ఇప్పుడే చెబుతున్నాను, పాలసీతో తిరిగి మా దేశాన్ని మేము దక్కించుకుంటాం. అయినా మీకు ప్రజానీకం మీరు మా గడ్డ మీద కూర్చోడానికి వీల్లేదు, మీరు మాకు ప్రభువులు కారు అంటుంటే ఆ గడ్డ మధ్యపడి నన్ను వెళ్ళడానికి మీకు సిగ్గు లేదు. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకుని ఆ గడ్డ నుండి దిగి మా దేశానికి స్వాతంత్రం ప్రకటించి ఈ దేశానికి మరలిపోండి. క్విట్ ఇండియా. లేకపోతే మీ సవాలు ఈ దేశానికి పంపబడతాయి.